ఘనంగా మనసున్న మహారాజు బీఆర్ఎస్ నాయకులు తోట రామారావు జన్మదిన వేడుకలు ఖమ్మం కార్పొరేషన్ పార్కులోని 46, 47, 48వ డివిజన్లలో ఆదివారం వాడవాడ పండుగ వాతావరణం నెలకొంది. కష్టాల్లో ఉండే ప్రతి పేద కుటుంబానికి తన వద్ద ఆర్థిక సహాయం చేస్తూ హక్కున చేర్చుకునే మృదు స్వభావి ప్రజా అభిమానాన్ని పొందుతూ పేదల పెన్నిదిగా మాస్ లీడర్ గా పేరొందిన బీఆర్ఎస్ జిల్లా నాయకులు తోట రామారావు 60వ జన్మదిన వేడుకలను ఆదివారం 46, 47, 48 డివిజన్ ప్రజలు, అభిమానులు, యువత ఘనంగా నిర్వహించారు. ఈ జన్మదిన వేడుకలలో అభిమానులు వారితో కేకులను కట్ చేయించి శాలువా కప్పి డీజేతో డాన్స్ చేస్తూ ఫోటోలు దిగుతూ ఆ ప్రాంతాన్ని హోరెత్తించారు. తమ జన్మదిన వేడుకలను ప్రజలు ఇంత ఘనంగా నిర్వహించి తమపై ఆత్మీయ అభిమానాన్ని చూపించడంపై తోట రామారావు భావోద్వేగానికి గురై మీరు నాపై చూపించే ప్రేమాభిమానాలు ఇప్పటికీ మర్చిపోలేనివని, జీవితాంతం మీకు రుణపడి ఉంటానని, మీకు ఏ కష్టం వచ్చినా మీ కుటుంబ పెద్దగా గుండెల్లో పెట్టుకుని మిమ్మల్ని చూసుకుంటానని తెలియజేస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసే దిశగా తండోపతండాలుగా వచ్చి తమపై చూపిన ప్రజాభిమానానికి తోట ఆనంద బాష్పాలతో కన్నీటి పర్యంతమయ్యారు. ప్రజలు చూపిన ఈ అభిమానానికి ముగ్ధుడై మహిళల కోలాటాలు, యువత కేరింతలలో తను సైతం వారితో మమేకమై కోలాటం, డీజే డాన్సుల్లో పాల్గొన్నారు. ఈ సంబరాల వేదిక ద్వారా తోట రామారావు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసి వారికి ప్రత్యేక భోజన ఏర్పాట్లు చేశారు. ఈ పండుగ వాతావరణంలో నాయకులు, కార్యకర్తలు, టీఆర్ఆర్ యువత, మహిళలు, కోలాటాలు బృందాలు పెద్ద ఎత్తున తోట జన్మదిన వేడుకలలో పాల్గొన్నారు. నా పుట్టినరోజు సందర్భంగా మా కుటుంబం మీద మా మీద ఉన్నటువంటి అభిమానంతో ఖమ్మం నగర పరిధిలో ఉదయం టూటౌన్ ప్రాంతంలో కూరగాయల మార్కెట్ లో, ముఖ్యంగా మా మార్కెట్ పరిధిలో ఉన్నటువంటి చిరు వ్యాపారులు, హోల్సేల్ వ్యాపారస్తులు, అక్కడ ఉన్నటువంటి అమ్మారి సోదరులు, గుమస్తాలు, వందలాది మందితో ఆడ ఉదయం కార్యక్రమం కేక్ కట్ చేసి తెలియజేశారు. ఉదయం నుంచి ఇప్పటి వరకు ఏ సెల్ ఓపెన్ చేసినా మా యొక్క మీద ఉన్న ప్రేమతోటి యువత, ముఖ్యంగా 46, 47, 48 ప్రాంత మహిళా సోదరీమణులు, యువత, ముఖ్యంగా మా కుటుంబ అభిమానులు, బీఆర్ఎస్ అభిమానులు, అదేవిధంగా ఇప్పటిదాకా ఇంతకుముందే బీకే బజార్ లో మధ్యాహ్నం సెలబ్రేషన్ చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి యువత, ముఖ్యంగా సోదరులు, యువత మళ్ళీ పిలుపునిస్తా అడిగాడిపోతే వందలాది మంది శుభాకాంక్షలు తెలియజేశారు. దీనికి వందల సంఖ్యలో ఇంతమంది ఇప్పటిదాకా 7 గంటల నుంచి 10 వరకు మాకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన ప్రతి కుటుంబానికి, ఈ ప్రాంత ప్రజలకి నా బొందిలో ప్రాణం ఉన్నంత వరకు ఏ గడపలో కష్టం వచ్చినా మా గడపలో వచ్చే విధంగా ప్రతి పౌరుణ్ణి, ప్రతి అక్క తమ్ములని, అన్నదమ్ములని అందరినీ ఎల్లవేళలా ఎలాంటి కష్టం వచ్చినా మేము మా పిల్లలందరం అందుబాటులో ఉండి రాజకీయాలలో ఉన్నా లేకున్నా రాజకీయాలకి, పార్టీలకి, కులమతాలకు అతీతంగా ఈ ప్రాంత అభివృద్ధికి, ఈ ప్రాంతం యొక్క ప్రగతికి ఎల్లవేళలా మా కృషి ఉంటుందని మీ ద్వారా యావత్ ప్రజానగరానికి తెలియజేస్తున్నాం. ఇంతమంది మాకు శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. జనం వచ్చి, యువత వచ్చి అందరికి నమస్కారం, ధన్యవాదాలు. ఆయన ఎప్పుడు జనంలోనే ఉంటాడు, జనం చుట్టూ ఉంటాడు, ఎప్పుడు జనానికి అందుబాటులో ఉంటాడు. ఎప్పుడు అవకాశం వచ్చినా గానీ, ఏ కష్టం వచ్చినా, ఏదొచ్చినా గానీ ఆదుకోవడానికి ముందుంటాడు. ఇప్పుడే కాదు, ఫస్ట్ నుంచి కూడా అంతే. మా చిన్నప్పుడు మా అమ్మమ్మ గారు అది మేము పుట్టిన కాడ నుంచి చూస్తున్నాం మనిషిని, ఎప్పుడు అంతే. అంత మంచి మనిషి. ఎప్పుడు ఇట్లాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలి, ఇంకెంతమందికో సాయం చేయాలని కోరుకుంటున్నారు. 48వ డివిజన్లో ఉదయం నుంచి కూడా ఒక పండగ వాతావరణం ఏర్పడింది. ఇక్కడ 48వ డివిజన్ మాజీ కార్పొరేటర్, జిల్లా బీఆర్ఎస్ నాయకులు అన్న అంటే నేనున్నా అని ప్రతి ఒక్కరిని కూడా హక్కున చేర్చుకున్నటువంటి మృదు స్వభావి అన్న. అందుకని వేలాది మంది ఈరోజు ఉదయం నుంచి కూడా ఆయన షుగర్ ఉన్నప్పుడు కూడా కేక్ నోట్లో పెట్టి గాలాడకుండా ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి మొదలైనటువంటిది ఇప్పుడు ఈరోజు 10 అయినంత వరకు కూడా కేకులు కట్ చేసి ఇంత వీరాభిమానం చూపిస్తా ఉన్నటువంటి నాయకుడు. మరి ఎందుకంటే ప్రతి వారి కుటుంబం కూడా, ఏ కుటుంబానికి ఆపద వచ్చినా కానీ
హక్కున చేర్చుకొని ఆప్యాయతగా పలకరించే కుటుంబం కాబట్టి ఈరోజు వేలాది మంది ఈరోజు ఇంత ఘనంగా ఆయన పుట్టినరోజు వేడుకలు 60వ పుట్టినరోజు వేడుకలు ఇంత ఘనంగా నిర్వహించడం అనేది చాలా గొప్ప నిదర్శనం. మరి నిజంగా ఆయన స్వభావే ప్రతి ఒక్కరిని కూడా ఉన్నవారిని కాదు ప్రతి పేద కుటుంబాన్ని కూడా హక్కున చేర్చుకొని వారికి ఏ కష్టం వచ్చినా మా కుటుంబం ఎల్లవేళలా మీకు ఉంటుంది, మీకు అండగా ఉంటుందని అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నటువంటి నాయకుడు కాబట్టి ఈరోజు ఇంత ఆదివారం అనేక క్రికెట్ మ్యాచ్లు అనేక గేమ్స్ ఉన్నప్పుడు కూడా వేలాది మంది యువత ఇక్కడ వారి ఇంటికి వచ్చి శుభాకాంక్షలు చేయడం అనేది నిజంగా ఈరోజు ఈ పట్టణానికే పెద్ద గొప్పగా అని చెప్పుకోవచ్చు. 46, 40, 48 నుంచి ప్రజలు ఇంత గొప్పగా వారికి శుభాకాంక్షలు తెలియజేసినందుకు నేను కూడా ప్రత్యేకంగా మా మిత్రులకి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ వేదిక ద్వారా మా అన్న తోటరామరావు గారికి 60 సంవత్సరాల శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మా ఆశీస్సులు అందరూ తీసుకొని ఇంకా భవిష్యత్తులో కూడా మా ప్రజలకు అండగా ఉండాలని సభాముఖం తెలియజేసుకుంటాం. అయినటువంటి తోట రామారావు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ రోజు ఈ యొక్క పండుగకి 46, 47, 48 డివిజన్లు ఇచ్చి ఇచ్చేసినటువంటి ఇంత పెద్ద ఎత్తున ఇచ్చేసినటువంటి కార్యకర్తలకి ప్రజలకి అన్న తరఫున 48వ డివిజన్ అధ్యక్షుడిగా టీఆర్ఎస్ పార్టీ తరఫున వారందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఇంకెన్నో పుట్టినరోజు ఇలాగే జరుపుకోవాలని అందరికీ సహాయ సహకారాలు అందించాలని ఇచ్చేసినటువంటి వారందరి కాకుండా ఈ 3 డివిజన్లో ఉన్నటువంటి ప్రజల యొక్క ఆశీస్సులు అందుకొని ఇంకా రానున్న రోజుల్లో కూడా పెద్ద ఎత్తున అన్న ఎంతో మందికి సహాయ సహకారాలు అందించి వారి యొక్క గొప్పతనాన్ని చాటుకుంటూ ముందుకు పోవాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం.